చెక్. నెహెమ్యా గ్రంథము. ప్రభునామంలో చేరవచ్చిన వారందరికీ వందనాలు. వాక్యంలో నుంచి నెహెమ్యా గ్రంథంలో 1వ అధ్యాయం. మరి చక్కని షార్ట్ మెసేజ్ విని ఉన్నాము. విన్న వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటే అది మన జీవితానికి ఇంకా గొప్ప ఆశీర్వాదం అన్నమాట. నెహెమ్యా గ్రంథంలో 1వ వచనం నుండి చివరి వచనం వరకు కూడా మనం ఉత్తర ప్రత్యుత్తర రీతిగా చదువుకుందాము. నెహెమ్యా గ్రంథము, నెహెమ్యా 1వ అధ్యాయము. ఒక వచనం నేను చదువుతాను, ఒక వచనం మీరు చదవండి. నెహెమ్యా గ్రంథము. హకల్యా కుమారుడైన నెహెమ్యా యొక్క చర్యలు. 20వ సంవత్సరంలో కిస్లేపు మాసమున నేను షూషాను కోటలో ఉండగా వారు చెరపట్టబడిన వారిలో శేషించిన వారు ఆ దేశంలో బహుగా శ్రమను నిందను పొందుచున్నారు. మరియు యెరూషలేము యొక్క ప్రాకారము పడద్రోయబడినది, దాని గుమ్మములను అగ్నిచేత కాల్చబడినవని నాతో చెప్పిరి. ఎట్లనగా, ఆకాశమందున్న దేవా యెహోవా, భయంకరుడైన గొప్ప దేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞలను అనుసరించి నడుచువారిని కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరచువాడా, నీ ఎదుట బహు అసహ్యముగా ప్రవర్తించితిమి. నీ సేవకుడైన మోషే చేత నీవు నిర్ణయించిన ఆజ్ఞలనైనను కట్టడలనైనను విధులనైనను మేము గైకొనకపోతిమి. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడిచిన ఎడల భూదిగంతముల వరకు మీరు తోలివేయబడినను అక్కడ నుండి సహా మిమ్మను కూర్చి నా నామం ఉంచుటకు నేను ఏర్పరచుకున్న స్థలమునకు మిమ్మను రప్పించదనని నీవు సెలవిచ్చితివి గదా. యెహోవా 11 కలిసి చదుదాం. యెహోవా చెవియొగ్గి నీ దాసుడైన నా మొరను నీ నామమును భయభక్తులతో గణపరిచేయందు ఆనందించు నీ దాసుల మొరను ఆలకించి ఈ దినమందు నీ దాసుని ఆలోచన సఫలపరిచి ఈ మనుష్యుడు నా యందు దయచూపినట్లు అనుగ్రహించమని నిన్ను బతిమాలు కొనుచున్నాను అని ప్రార్థించితిని. నేను రాజునకు గిన్నె అందించేవాడనై ఇంటిని. ప్రభు కృపను బట్టి దేవుని యొక్క వాక్యము మనకి సమృద్ధిగా దేవుడిచ్చాడు. ఈ వాక్యం చదివినప్పుడు, ఈ వాక్యం వినినప్పుడు, ఈ వాక్యంలో ఉన్న విషయాలు ఆలోచన చేసినప్పుడు దేవుడు మనకు చాలా దగ్గరగా ఉన్నట్లుగా, మనం నిజంగా ఆయనకు సంబంధించిన వారంగా చాలా చక్కని విషయాలు మనకు ఆలోచింపజేస్తుంది దేవుని గ్రంథం. మనము ఆయనకు సంబంధించిన వారము, ఆయనకు సంబంధించిన వారం కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నా కూడా తిరిగి మరలా ఆయన దగ్గర మనకి ఒక అవకాశం అనేది ఉంది అనేది ఎప్పుడు కూడా దేవుని పిల్లలంగా అది ఎప్పుడు మనకి బ్యాక్గ్రౌండ్లో ఆలోచనలో ఉంటుంది అన్నమాట కదా. అది గొప్ప విషయం. ఇది చదువుతుంటే మనకు అర్థమయ్యే సంఘటన అది. ఈ అధ్యాయంలో కూడా మనం చూసినప్పుడు దేవుని దగ్గర
తన ప్రజలకి ఖచ్చితంగా అవకాశం ఉంది, దేవుని దగ్గర తన ప్రజలకి సౌకర్యాలు కల్పించబడతాయి అనే అంశము ఈ అధ్యాయంలో జ్ఞాపకం వస్తుంది. ఈ అధ్యాయం నెహెమ్యా గ్రంథాన్ని చదివినప్పుడు మనం బ్యాక్గ్రౌండ్ అర్థం చేసుకోవాలి. నెహెమ్యా ఏ టైము, ఇది ఎప్పుడు రాయబడింది, లేకపోతే ఈ సంఘటన ఏంటి, బ్యాక్గ్రౌండ్లో అసలు నెహెమ్యా ఏంటి అనేది ఆలోచన చేస్తే మనకి బ్రీఫ్గా అర్థం అవడం కోసం నేను 2-3 మాటల్లో చెప్తా. దేవుని ప్రజలైన వారందరూ కూడా విడిపించబడి వారికి దేవుడిచ్చినటువంటి ఆ వాగ్దాన దేశంలో చక్కగా దేవుడిచ్చిన ఆ జీవితాన్ని అనుభవిస్తూ ఉన్నారు. వాగ్దాన దేశం కనాను ప్రాంతంలో వారు అరణ్య ప్రయాణం నడిపించిన తర్వాత వారికి ప్రాంతానికి ఇచ్చి ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా అక్కడ సంతోషంగా జీవించమని చెప్పాడు. వారు జీవిస్తూ ఉన్నారు. వాళ్ళకి కొన్ని ఆజ్ఞలు అనేవి ఉన్నాయి, ధర్మశాస్త్రం పాటించాలి, దేవుని యొక్క విషయాలు పాటిస్తూ ఉండాలి. వారికి ముందుగానే ఆ అరణ్యంలో ఉన్నప్పుడే ధర్మశాస్త్రం ఇవ్వబడింది కాబట్టి అందులో అనేక బలులు, అర్పణలు, అనేక విధానాలు పాటించడం అవన్నీ కూడా నేర్పించబడినవి. ఆ ధర్మశాస్త్రంలో ఉన్న విషయాలు వారికి శాస్త్రులు, దేవుని బిడ్డలు బోధిస్తూ ఉండేవారు. వాళ్ళన్నీ విషయాలు నేర్చుకుంటూ బాగుంది. దేవుడు చెప్పాడు, మీరు ఉన్నటువంటి ఆ యొక్క జీవితము శ్రేయస్కరమైన జీవితం, అయితే ఈ వాక్యాన్ని మీరు అనుసరిస్తూ జీవిస్తూ ఉండాలి అని. అయితే వారు ఏం చేస్తారంటే దేవుని మాటకి తర్వాత రాను వారి వాగ్దాన దేశంలో ఉంటున్నప్పుడు దేవుడంటే నిర్లక్ష్య వైఖరి అనేటువంటిది వారిలో వచ్చేసింది. అవిధేయత వచ్చింది, విగ్రహారాధన దేశంలోకి వచ్చింది. ఇందాక బ్రదర్ గారు వాక్యం చెప్తూ ఒక మాట అన్నట్లు ఏంటంటే, వాస్తవానికి ఈ సంఘం అనేది లోకంలోకి వెళ్ళి సువార్త చెప్పి ప్రజల్ని దేవుని వైపు మళ్ళించాలి. కానీ ఏమైపోతుందంటే సంఘంలోనికి లోకం వచ్చేసేసి అనేక రకాలైనటువంటి విధానాలు, అనేక పద్ధతులు సంఘంలో పెట్టేసి ఇది కూడా భక్తి అన్నట్లుగా ఆలోచింపజేస్తుంది, పాడైపోతుంది అట్లా. కానీ అలాగే దేవుని పిల్లలు కూడా అక్కడ వారి దేశం, ఆ ప్రాంతం అంతా బాగుంది, కానీ అయితే వీరు అక్కడ పాటిస్తున్న విధానాలు, పద్ధతులన్నీ కూడా దేవునికి వ్యతిరేకం అయిపోతుంటే దేవుడు ఏం చేశాడంటే వీళ్ళని అప్పగించడం జరిగింది. ఇశ్రాయేలు తర్వాత మనకు తెలుసు ఇక స్టోరీ. వాళ్ళు ముందుగా ఆ దేశంలో ఉంటున్నప్పుడు 2 భాగాలుగా విడిపోవడం, 10 గోత్రాలు ఒక సైడు, 2 గోత్రాలు ఒకవైపు. అటు 10 గోత్రాల వారు ఇశ్రాయేలు ప్రజలని పిలువబడ్డారు. ఇటు 2 గోత్రాల వారిని యూదా గోత్రం ఎక్కువగా ఉంటుంది, యూదా గోత్రం అంటే యూదా దేశంగా పిలువబడింది. వాళ్ళనేమో అశ్షూరీయులు వచ్చేసి వాళ్ళు తీసుకువెళ్ళిపోయారు, ఎందుకంటే వాళ్ళు అవినీతిగా జీవిస్తున్నారు. అశ్షూరీయుల చెరలోకి తీసుకుపోయి యూదా గోత్రం వారు, యూదా దేశంలో ఉన్నవారు, ఈ 2 గోత్రాల వారు, వీళ్ళు అవిధేయులుగా జీవిస్తున్నప్పుడు వీళ్ళను కూడా బబులోనికి అప్పగించేశాడు దేవుడు. ఆ యొక్క బబులోన్ నెబుకద్నెజరు రావటం, వీళ్ళని చెరగా తీసుకుని వెళ్ళడం అయిపోయింది. అయితే ఇర్మియా చేత ముందుగానే పలికించాడు ఈ మాటలన్నీ దేవుడు. ఇట్లాగ మీరు మాట వింటలేదు కాబట్టి ఇక నేను మిమ్మల్ని చెదరగొట్టేస్తాను, ఇట్లా వెళ్ళిపోతారని వాళ్ళు ఇక నెబుకద్నెజరు రావడం, తీసుకెళ్ళిపోవడం. అయితే ముందుగానే చెప్పాడు, మీకు 70 సంవత్సరాల శ్రమలు అనుభవించిన తర్వాత మళ్ళీ నేను మీకు కృప చూపిస్తానని. సరే, ఆ టైంలో ఇక యూదా గోత్రం, యూదా రాజ్యం నెబుకద్నెజరు ఆ బందీలత్వంలోకి బబులోన్లోకి వెళ్ళిపోయింది, రైట్. ఆ తర్వాత కాలంలో అక్కడి నుంచి కొందరు ఎజ్రా, జెరుబ్బాబేలు వీరు బయలుదేరి వారి సమక్షంలో కొందరు వచ్చి, ఎందుకంటే మరి ఇక్కడ యెరూషలేం ప్రాంతం అంతా కూడా పాడైపోయింది కదా, ఎందుకంటే బబులోనీయులు వచ్చి దేవాలయాన్ని పడగొట్టారు, ప్రాకారాలు అగ్నితో కాల్చేశారు, దేశం అంతా పాడైపోయింది, నేలమట్టమైపోయిన పరిస్థితులు అంటే వచ్చినప్పుడు ఈ బబులోన్ నుంచి 70 సంవత్సరాల తర్వాత ఎజ్రా, అలాగే యెహోషువ అంటే మోషే కాలం ఉన్న యెహోషువ కాదు, మరొక యెహోషువ, ఆయన యాజకుడు. ఆ తర్వాత జెరుబ్బాబేలు ఏమో గవర్నర్ లాంటివాడు. వాళ్ళ సమక్షంలో కొందరు వస్తాం, మళ్ళీ దేవాలయం స్టార్ట్ చేయటం ప్రారంభించారు. అది సాగుతుంది, కొంత ఆగిపోయింది అక్కడ పని, కొంత పనులు జరుగుతుంది. మరలా దఫాగా 2వ బ్యాచ్ వచ్చారు. ఆ 2వ బ్యాచ్లో నుంచి వచ్చిన వాళ్ళలో నెహెమ్యా. అయితే నెహెమ్యా రావడానికి గల కారణం ఎలా అంటే అది ఇక్కడ మనం ఈ 1వ అధ్యాయంలో చదివాం. నెహెమ్యాకి విషయం తెలిసింది. అక్కడ హనానీ అనొకడు, యూదుల్లో కొందరు వచ్చినప్పుడు విషయం అడిగారు, ఎలా ఉన్నారు మనోళ్ళ పరిస్థితి అని అడిగితే ఈ 1వ అధ్యాయంలో వాళ్ళు ఏం చెప్పారు? 2వ వచనంలో వారిని అడగగానే 1వ మాట ఉంది కదా, ఫస్ట్ వచనంలో యెరూషలేం గురించి ఎలా ఉందని అడిగితే 2వ వచనంలో 3వ వచనం ఏమనుంది?
ఆ, 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 ఉమ్, చాలండి. సో ఇప్పుడు నెహెమ్యా అడిగాడు, ఏంటి అక్కడ పరిస్థితి ఎలా ఉంది, మన దేశంలో మన దేశ పరిస్థితి, యెరూషలేం ఎలా ఉంది, అక్కడ ప్రజలు ఎలా ఉన్నప్పుడు ఆయనకి వినబడిన వార్త ఇదనమాట. అయ్యా, అక్కడ ప్రజలు నింద శ్రమలతో ఉన్నారు. యెరూషలేం గుమ్మముల అగ్నిచేత కాల్చబడిన, ఒకప్పుడు ఎంత వైభవంగా ఉండే ప్రాంతం మన దేశం అలాంటిది పాడైపోయింది. చూడడానికి ఇప్పుడు అసలు చాలా ఇబ్బందికరంగా ఉంది అన్నప్పుడు ఈ నెహెమ్యా ఈ మాటలు వినినప్పుడు కదా ఏం చేశాడు ఈ మాటలు. వాస్తవానికి నెహెమ్యా ఇక్కడ ఏం చేస్తున్నాడు అని అంటే, నెహెమ్యా రాజు ఆస్థానంలో గొప్ప జాబ్ చేస్తున్నాడు. రాజుగారి భోజనం చేసే సమయానికి రాజుగారి యొక్క భోజన పదార్థాలు ఈ యొక్క ఒక టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఉంటారు. వారికి ఆహారం ఇవ్వాలంటే ముందు ఈ టెస్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు ప్రతి మీల్ కూడా టెస్ట్ చేసి ఇవ్వాలి ఆయనకి. ఈ గిన్నెను ఆహార పదార్థాలను రాజుగారికి అందించే సమయంలో ముందుగా వీరు ఈ గ్రూప్ వాళ్ళన్నీ టెస్ట్ చేయాలి. అందులో ఆఫీసర్ ఈ నెహెమ్యా. ఎందుకంటే రాజుగారి ప్రాణాలకు ముప్పు జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత వీళ్ళది. ఈ నెహెమ్యా అలాంటి పెద్ద టాప్ క్లాస్ జాబ్ చేస్తున్నాడు, ఉన్నతమైన జాబ్ అది. నేను ఇక్కడ రాజు అంతఃపురంలో మంచి ఉద్యోగము, మంచి జీతము, మంచి ఆహార పదార్థాలతో చాలా సుఖ సౌఖ్యంగా జీవిస్తున్నాను కదా, ఇక నాకెందుకులే అని అనుకున్నాడా అంటే, నో 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 నో, అయ్యో అక్కడ యెరూషలేము ప్రాంతము, ఈ ప్రజలు, దేవుని ప్రజలు, గుమ్మములు కాల్చబడినవి ప్రాంతం, నిందలు శ్రమలు అనుభవిస్తున్న ప్రజలు అక్కడ అని కూర్చొని ఏడ్చి ఉపవాసముతో దేవునిట విజ్ఞాపన చేశాడంట. ఏమండి, దేవుని దగ్గర విజ్ఞాపన చేశాడు. ఇక ఆ తర్వాత వచనాల్లో నుంచి మనం ఇందాక ఆల్రెడీ చదివాము. దేవుని ఏట ఒప్పుకుంటున్నాడు, అయ్యా జ్ఞాపకం చేసుకో తండ్రి, కరుణ చూపించు, మేము పాపం చేశాం, మేము మా పితరులం పాపం చేశాం, మమ్మల్ని క్షమించయ్యా అని దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. వాస్తవానికి అతడు అనుకోని ఉండొచ్చు, నాకెందుకు, నేను బాగానే క్షేమంగానే ఉన్నాను కదా, తప్పు చేసింది పాపం చేసిన వాళ్ళు కాబట్టి వాళ్ళు శిక్ష అనిపిస్తున్నారు, నాకేమి, నేను ఎక్కడుంటే ఏమి, ఇక్కడైతే నాకు పరిస్థితులు బాగానే ఉన్నాయి అనుకున్నాడా అంటే నో. నెహెమ్యాకి తన యొక్క దేవుని యొక్క సన్నిధి కలిగిన యెరూషలేము, ఆ సన్నిధి, ఆ పట్టణము గుమ్మములు కాల్చబడినాయి అంటే ఇక్కడ ప్రాణము, ఇతని యొక్క హృదయము కుమిలిపోతూ ఉంది. అందుకే దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు, అయ్యా మేము తప్పు చేశాం, మేము అపరాధం చేశాం, నీ మోషే చేత నువ్వు ఆజ్ఞాపించిన పద్ధతులు మేము పాటించలేకపోయాం అని దేవుని దగ్గర ఒప్పుకుంటూ, మరలా నువ్వు మమ్మల్ని విడిపించాలి నీ చేతి సహాయం చేత అని 10వ వచనంలో ఏమన్నాడు, చిత్తగించము, జ్ఞాపకం చేస్తున్నాడు దేవునికి, అయ్యా నీవు నీ బాహుబలం చేత అప్పుడు విడిపించావు కదా, ఇప్పుడు నీ జనులు కదా వీరు, కాబట్టి నేను మొరపెడుతున్నాను, నా మొర ఆలకించు అని దేవుని దగ్గర తన ప్రజల నిమిత్తము, తన ప్రాంతంలో ఉన్న దేవుని సన్నిధి నిమిత్తము అక్కడ కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. ఇది మనందరి బాధ్యత అయి ఉంది. ఈ రోజుల్లో చాలా కుటుంబాలు, చాలా దేవుని సన్నిధి విషయాల్లో, దేవుని మందిరాలు చాలా రకాలైనటువంటి నిందలకి, శ్రమలకి గురవుతున్న సందర్భాలు ఇవి. కారణాలు ఏవైనా కావచ్చు. ఇక్కడ నెహెమ్యా ఆ కారణాలను పట్టుకొని కూర్చొని వాటిని గురించి డిస్కషన్ చేస్తూ లేడు, కానీ దేవుని సన్నిధికి వెళ్ళి మొరపెట్టి ప్రార్థన చేస్తున్నాడు, అయ్యా నీవే మరలా తిరిగి ఆ పరిస్థితిని పరిష్కరించాలి అని దేవుని దగ్గర మొరపెట్టుకుంటున్నాడు, దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తున్నాడు. నాకెందుకులే అని నిర్లక్ష్య వైఖరితో లేడు. సో దేవుని పిల్లలంగా ఈరోజు ఎలా ఉండాలి అంటే, ఇదిగో నెహెమ్యా స్థానంలో మనం ఉండాలి. ఈ లోకంలో ఏ రకమైన జాబ్ చేసుకుంటున్నప్పటికీ ఆ జాబ్ను బట్టి ఏదో సంతోషంగా ఉన్నాను, తృప్తిగా ఉన్నానని మనకు వరకు సంతృప్తిగా ఉన్నామనుకుంటే చాలదు. దేవుని గురించి, దేవుని ఇంటిని గురించి, దేవుని సన్నిధిని గురించి,
అగ్నిచేత కాల్చబడిన కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. అంటే అగ్ని అంటే ఇక్కడ శ్రమకు కూడా సాదృశ్యం. శ్రమలలో చిక్కుబడిపోయిన కుటుంబాలు, నిందలతో కుమిలిపోతున్న కుటుంబాలు, సంఘాలు ఎన్నో ఇలాగా ఇబ్బందులకు గురవుతున్న సందర్భాలు ఉన్నాయి. వాటిని గురించిన బాధ్యత, భారం నీకుందా? ఎంతసేపటికి నా పరిస్థితి ఏంటి, నా కుటుంబ పరిస్థితి ఏంటి, ఏం సంపాదించుకుంటున్నాను, ఎంత వస్తుంది, ఏం వెనకాల వేసుకుంటున్నాను, ఎంత మాత్రం ఉంది, ఇక ఎక్కడెక్కడ ఏమున్నాయి అంతవరకు ఆలోచన చేస్తున్నానా నేను, నా కుటుంబం, నా యొక్క వాళ్ళు అంతవరకనే? లేకపోతే ఎప్పుడన్నా 2 అడుగులు ముందుకేసి ఏంటి సంఘ పరిస్థితి ఏంటి, నన్ను దేవుడు ఈ సంఘంలో ఉంచాడు, నేనేం చేస్తున్నా ఈ సంఘం కొరకు, ఈ సంఘంలో నేనేమైనా బాధ్యత తీసుకున్నానా లేదా? బాధ్యత అంటే టైటిల్స్ ఏం అవసరంలా మనకి. రెవరెండు, బిషప్పు, ట్రెజరరు, చైర్మను, స్టూల్ మ్యాను, బెడ్ మ్యాన్, ఏ మ్యాన్ అవసరం మనకి. ట్రెజరర్లు, ఈ టైటిల్స్ ఏం అవసరంలా. కొన్ని సంఘాల్లో కానీ ఇంత పెద్ద లిస్ట్ ఉన్నట్టు. నేను వాటిని విమర్శించట్లా, మనకు ఆ పేర్లు, ఆ టైటిల్స్ అవసరంలా. బట్ చేసే హృదయానికండి టైటిల్స్తో సంబంధం లేదు. దేవుని పట్ల ప్రేమ ఉందనుకోండి, నేనేం చేస్తున్నా దేవుని మందిరం అనే విషయం. ఒకానొక టైంలో బయట యుద్ధం జరుగుతుంటే దావీదు దగ్గర ఉన్నటువంటి వ్యక్తి యోధుడు అంటే సైనికుడు, అధిపతి, యూరియా వాళ్ళంతా కూడా వచ్చినప్పుడు, అయ్యా వచ్చి నువ్వు రెస్ట్ తీసుకుని పంపిస్తామో, అక్కడ యుద్ధం జరుగుతుంటే నేను ఇంట్లో కూర్చొని పండుకోవడానిక కాదు, అందులో పాల్గొనవలసిన వాడిని నేను అని. అలాగా యోవాబు తన సైనికులంతా కూడా మేము ఇక్కడ ఏదో సుఖంగా ఉండటం కోసం కాదు, అక్కడ అవతల దేవుని బిడ్డల విషయంలో అక్కడ కష్టం ఉంది, ముందు ఆ పోరాటంలో మేము కూడా వెళ్ళి పాల్గొంటాం అన్నట్లుగా దేవుని పిల్లలంగా మనం ఏం చేస్తున్నాం? ఏం చేస్తాం తెలిసిందే కదా. ఉదయం లేచిన దగ్గర నుంచి ఉరుకులు పరుకులు ఇంకా అంతా ఉంటుంది. ఆదివారం రావటమే చాలా ఎక్కువ, ఇంకేం నో. అలా అయితే పరలోకానికి వెళ్ళిన తర్వాత దేవుని ఎట్టు కూడా మనం ఆయన ప్రశ్నించే ప్రశ్నకి అదే మాట సమాధానం చెప్తే అక్కడ అవమానం ఎదుర్కోవాల్సి వస్తుంది. ఒకడు ఎవరైనా మిమ్మల్ని 1 మైలు రమ్మని అడిగితే బైబిల్ ఏమైనా ఉంది, వానితో కూడా 2 మైళ్ళు వెళ్ళు. ఎవరైనా మిమ్మల్ని మీ యొక్క అంగీ అడిగితే నీ వస్త్రాన్ని తీసానికి. అంటే దీంట్లో ఉన్న అర్థం ఏంటంటే, అవసరమైతే ఇంకొక సామర్థ్యతను పెంచుకొని ఇంకొద్దిగా ముందుకి వెళ్ళి చేయమన్నాడు, కానీ చేయవలసిన దానికన్నా వెనక్కి దగ్గుంటాను, అమ్మో ఎవరేమంటారో నాకెందుకులే అనుకోవడం కాదు. నా బాధ్యత ఏంటి, నా వంతుగా నేనేం చేయాలి, దేవుడి కోసం నేను బ్రతుకుతున్నానా, దేవుని కోసం నేను ఎలాంటి నిర్ణయాలు తీసుకున్నాను. చాలామంది రక్షణ పొందవలసిన వాళ్ళు ఉన్నారు. మనం స్వయంగా వెళ్ళి వారికి రక్షణ చెప్పకపోయినా, సువార్త చెప్పకపోయినా, ఎంతోమంది సువార్త చెప్తున్న సువార్థికులు ఉన్నారు. మరి వారి కోసం కనీసం ప్రార్థన చేస్తున్నాం. ఇక్కడ నెహెమ్యా ప్రార్థన చేస్తున్నాడు ఈ అధ్యాయంలో. ఆ సువార్థికుల కోసం కనీసం ప్రార్థనలో సమయం గడుపుతున్నామా, లేకపోతే ఎంతసేపటికి ఇంట్లో బాగుంది, లేకపోతే ఉద్యోగంలో అంతవరకేనా? నో. లేకపోతే దేవుని మందిరంలో ఇంకా వేరే ఎన్నో ఉన్నాయి చేయాల్సినవి. వాటిలో నా బాధ్యత ఏంటి? చేసినా గుర్తించరు బ్రదర్, మనకేం గుర్తింపు రాదు కాబట్టి. ఒకప్పుడు చేసేవాడిని, చాలా చేసేవాడిని, కానీ గుర్తింపు లేదు. అందుకే ఇక తర్వాత వచ్చే వాళ్ళని చూపిస్తున్నారు, హైలైట్ చేస్తున్నారు, కానీ మనం చేసింది మర్చిపోతున్నారు. నో, దేవుడు ఎప్పుడు మర్చిపోడు. ప్రభువునందు మీ ప్రయాసం వ్యర్థము కాదు. మనుషులు మర్చిపోతారేమో కానండి, మీరు చేసేది దేవుని కోసం చేసే సేవ. పాస్టర్ గారు మర్చిపోతారేమో కానీ దేవుడు మర్చిపోడండి. దేవుడు మర్చిపోడు. దేవుడు అన్యాయస్తుడు కాదు మర్చిపోవడానికి. నేను ఇక్కడితో ఆపుతాను. కానీ అయితే ఇక్కడ మనం గమనించాల్సింది, ఈ 1వ అధ్యాయంలో ప్రార్థన చేశాడు కదా, 2వ అధ్యాయంలో నిజంగానే ఆ పరిస్థితి ఎదురైంది. మనం చూస్తూ ఉంటే అర్థమైంది 2వ అధ్యాయంలో. ఇక నేను అన్నీ చదివించడానికి అవకాశం లేదు, కానీ 8వ వచనంలో, 2వ అధ్యాయము 8వ వచనంలో చివరి భాగం జరగండి బ్రదర్. నాకు తోడుగా ఉండి, అక్కడ చివరి భాగం 8వ వచనం. చూసారా, ఇక్కడ ప్రార్థన చేస్తే
తర్వాత రాజు సన్నిధికి వెళ్ళాడు. యథావిధిగా తన పని చేస్తూ ఉంటే రాజు ఎంక్వైరీ చేసి, ఏంటి ఈరోజు సంతోషంగా లేక దుఃఖంగా ఉన్నావంటే అప్పుడు చెప్పాడు. నిజంగానే అప్పుడు అతడు కూడా వెంటనే స్పందింపజేసి ప్రయాణానికి అనుమతించాడు. అందుకే ఇక్కడ అంటున్నాడు, అయ్యా నాకు తోడుగా ఉండి నాకు కృప చూపుతున్న నా దేవుని కరుణాహస్తము కొలది రాజు నా మనవి ఆలకించాడు. సో మొదటిగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేశాడు. ఆ తర్వాత రాజు దగ్గర మాట్లాడే అవకాశం దేవుడు కల్పించాడు. రాజు దగ్గర చెప్పుకున్నాడు, దేవుడు కరుణాహస్తము కొలది. ఎందుకంటే కరుణాహస్తం కొలది అని అంటే ఇక్కడ ఇతడు ప్రార్థన చేస్తున్నప్పుడు 1వ అధ్యాయం 10వ వచనంలో నీ బాహుబలము చేత విడిపించిన అనే విషయాన్ని జ్ఞాపకం చేశాడు. అయ్యా నీ చేతి బలమే కదా ఏదైనా జరగాలంటే. అందుకే ఇక్కడ కూడా మరలా కరుణాహస్తము అనే పదం వాడాడు. సో మన జీవితాల్లో దేవుని హస్తం కావాలి మనకి. ప్రార్థన చేద్దాం, అయ్యా నేనేం చేయాలో నాకు నీ కరుణాహస్తంతో చూపించి నాకు నేర్పించని అడిగితే మన వంతు బాధ్యతగా మనం ఏం చేయాలో దేవుడు మనకి నేర్పిస్తాడు. అటువంటి కృప దేవుడు మనకి దయచేయను గాక. చేసుకొని ముగించుకుందాం. ఓకేనా? ఇంకేమన్నా సిస్టర్ చెప్పాల్సిన ఇంకేమన్నా బ్రదర్ అనౌన్స్మెంట్స్? ఓకే రైట్, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన దేవా, మహోన్నతులా, నీ సన్నిధికి తీసుకొచ్చావు, నీ మాటలు మాకు వినిపించావు. అవును, పాపమును ఏదో పైన దాని గురించి మేము మానివేసేదిగా కాకుండా లోపల వరకు ఉన్నదాకా క్రింద వరకు కూడా తీసివేయాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఆ విధంగా మేము పాపం విషయంలో అలాంటి సహాయం మాకు దయచేసి దాన్ని వదిలించుకోవడానికి సహాయం చేయండి. అలాగే ప్రభా, నెహెమ్యా ప్రార్థన చేశాడు. దేవుని యొక్క పట్టణం గురించి, ప్రజల గురించి ఎలా ఉన్నారు అని వాకప్ చేసి వాళ్ళ గురించిన విచారం నీ దగ్గర ప్రార్థనలో వ్యక్తపరిచాడు. ఆ తర్వాత అధ్యాయాల్లో కార్యం కూడా జరిగించాడు. కాబట్టి తన్ని మేము కూడా అలాంటి నెహెమ్యా వలె జీవించడానికి ఇక్కడ చేరువచ్చిన మా అందరికీ సహాయం చేయండి. అలాగే ప్రభా, ప్రత్యేకించి అనారోగ్యంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం. యాషవేద వాళ్ళ నాన్నగారిని హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ చేశావు, నీకు వందనాలు. అయితే పూర్తిగా కోలుకోవడానికి సహాయం చేయండి. అలాగే ఎస్తర్ రాణి సిస్టర్ గారి యొక్క అమ్మగారి కోసం ప్రార్థన చేస్తున్నాం. మరి తన యొక్క ఆరోగ్య విషయంలో కూడా మీరు ఇస్తున్న ఇంప్రూవ్మెంట్ని బట్టి నీ స్తోత్రాలు. ఇంకా మీరే పూర్తి స్వస్థత దయచేయమని కోరుచున్నాం. అలాగే తండ్రి, పిల్లల చదువుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. స్టడీస్లో ఇప్పుడు ఎవరెవరైతే ఎగ్జామ్స్కి కూడా ప్రిపేర్ అవుతున్నారో వారందరి పిల్లల కొరకు మీరు సహాయం చేయండి. అలాగే ఉద్యోగస్తులుగా ఉద్యోగ స్థలాల్లో ఎదుర్కొంటున్న పరిస్థితుల్లో ప్రతి ఒక్కరికి వారికి నీ యొక్క కృపాహస్తం తోడుగా ఉంచి నీ ఆశీర్వాదం దయచేయండి. వీటన్నిటిని మించి విశ్వాసంలో ఎవరైతే వెనుకబడి ఉన్నారో విశ్వాసంలో వారిని బలపరచండి. మా అందరినీ క్రైస్తవ విశ్వాస యాత్రా జీవితంలో బలంగా ముందుకు నడిపించమని కోరుచున్నాం. అలాగే ప్రభా, ఇంటి విషయంలో ప్రార్థన చేస్తున్నాం. నీ చిత్తం ఏంటి తండ్రి? ఎక్కడికి మారాలి, ఎలా చేయాలి, దాని గురించిన విషయం మీ దగ్గర మేము ప్రార్థన చేస్తున్నాం. ఎందుకంటే ఇది నీ సన్నిధి జరిగే స్థలం. మరి జాషవేద్ గారు కోరుకున్నట్లుగా వారు ఉంటున్నటువంటి ఇంటి దగ్గర దేవుని సన్నిధి కావాలి అని నీ చిత్తంలో మరలా నువ్వేం చేయబోతున్నావు, ఎక్కడికి తీసుకెళ్ళబోతున్నావు, అది నీ చిత్తానుసారంగా జరిగించండి. నువ్వు కార్యాలు చేసే దేవుడవు కాబట్టి నీ వైపు మేము చేతులెత్తున్నాం. నువ్వే మాకు సహాయం చేయండి తండ్రి. అలాగే ప్రభా, ఈరోజు ఎవరైతే రాలేకపోయారో వారిని కూడా క్షమించి మరొక అవకాశం దయచేయండి. నీ బిడ్డలు ఇచ్చిన కానుకలను బట్టి నీ స్తోత్రాలు. నీకు బహిమార్థమే వాడుకోనండి. అలాగే ఎవరైతే కానుకలు ఇచ్చి ఉన్నారో వారికి రావాల్సిన బహుమానం ఆ పరలోకం నుండి మెండుగా ప్రతి ఒక్కరికి దయచేయమని కోరుకుంటూ, ప్రతి ఒక్కరిని నీ చేతులకు ఎత్తి పట్టుకుంటూ మరలా తిరిగి మీ సన్నిధిలో మేము కలుసుకునేంత వరకు నీ పరిశుద్ధాత్మ కాపుగాల తండ్రి యొక్క ప్రేమ, కుమారుని సహవాసం మాకు మెండుగా దయచేయమని మా నిజరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రార్థించి బ్రతిమలాడి వేడుకొనిచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. అందరికీ వందనాలు.